శంకర్ నారాయణ గారు, మీ ఇన్ఫర్మేషన్ అంతా లీక్ చేస్తుంది లాయర్ సాబే. ఏం చేయాలో సమజైతలేదు లాయర్ సాబ్. మంచిగా ప్లాన్ చేసి 2 సార్లు వలేసిన గా దుర్గాగాడు జర్రంతలో స్లిప్ అయిపోయిండు. వాళ్ళకి గేలానికి పడ్డానికి దుర్గా చేప కాదు, తిమింగలం. మరి ఎట్లా చేయాలి భయ్యా? పవరో పదవో ఉంటే తప్ప ఆ దుర్గగాడిని మనం ఏమీ చేయలేం. మరి అందుకే ఫైనల్గా ఒక ప్లాన్ వేసిన. ఇప్పటిదాకా మనం జరిపించిన గడబళ్ళన్నీ పక్కాగా మన ప్లాన్ ప్రకారమే జరిగినాయి. మరి ఇప్పుడు కరెక్ట్ టైం చూసి మన ఎమ్మెల్యేలతో రిజైన్ చేయించినమనుకో, గవర్నమెంట్ డిఫెన్స్లో పడుతుంది. ఇప్పటి వరకు ఫస్ట్ ఫేజ్ అయింది, ఇంకా సెకండ్ ఫేజ్ స్టార్ట్ కావాలి. ఏందవా మనదేమన్నా కన్స్ట్రక్షన్ కంపెనీయా ఫేసులు లెక్క చూసుకునేకి? డిస్ట్రాక్షన్ కంపెనీ. ఒక్కడు చస్తే విషాదం, 10 మంది చస్తే ఉపద్రవం, 1000 మంది చస్తే నువ్వు సీఎం కావాలంటే చావులు విషాదాన్ని దాటి స్టాటిస్టిక్స్లోకి ఎంటర్ అవ్వాలి. మనం సీఎం కావాలంటే లెక్కలేనని పీనిగిల్లెవ్వాలి. మనం మంట పెట్టాలి, జనం తలగబడాలి. రాష్ట్రం రావణ కాష్టం కావాలి. మనం మంచిగా సలిగాసుకోవాలి. టైం చూసి సీఎం సీటుకి బత్తి పెట్టాలి. మంచిగా చెప్పినావు లాయర్ సాబు. ఇదంతా నువ్వే చేస్తున్నావని ఎవరికి అనుమానం రాకుండా ఉండాలంటే విషాదం నీ ఇంట్లోంచే ప్రారంభం. నీకేమైనా పిచ్చెక్కిన హదరా? లాయర్ చంపుతాం. నీకు ఇంకేం పనిలేదా? ఎప్పుడు నన్ను ఏదో తిట్టడం తప్పితే. నువ్వు సెట్ చేసిన ఏసీబీ గారి దగ్గర ఇన్ఫర్మేషన్ మొత్తం లాగినా మన ఇన్ఫర్మేషన్ అంతా లీక్ చేస్తుంది. ఈయన బ్యాంకాక్ లోనే వేసేయాల్సింది. ఏందిరా విషాదం మా ఇంట్లో మొదలవ్వాలరా? అంటే నువ్వు నేను సావాలా? అన్నా ఏంద్రా ఫోన్? ఈ టైంలో ఫోన్ ఏంద్రా? ఏం గురునారాయణ్, లాయర్ చచ్చిండా? నీ కొడుకే చంపిండా? టెన్షన్ పడుకో, నెక్స్ట్ నీ కొడుకే. నాకు కూడా నీలాగే జిందగీలో 2 కోరికలు మిగిలినాయి. ఒకటి నీ కొడుకు చస్తే నువ్వు ఏడవాలి, 2 నువ్వు కుక్క చావు చావాలి. ఎన్నమంటారా? ఆ దుర్గగాడు ట్యాపింగ్ చేసిండ్రా. రై ఇలా తీసుకుపోయా దాచండ్రా, లేకుంటే ఇన్ని కూడా సంకు తింటాడు. పోరా పోరా. మాఫ్ చేయలేక సార్. ఇంకేం కాదు.